మన కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ ఇప్పుడు బుడిమేరు అనేది 130 కిలోమీటర్లు ప్రవహిస్తుంది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఒక ఇప్పుడు 120 సంవత్సరాల నుంచి ఈ బుడిమేరు అనేది పుట్టింది అధ్యక్ష. మరొకటి బుడిమేరులో ప్రధానంగా 1964, 2004, ఇప్పుడు 2024లో అనేది ఇప్పుడు వరద అనేది రావడం జరిగింది అధ్యక్ష. ఆ వరద వచ్చే సమయంలో బుడిమేరు ఆపరేషన్ అనేది మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన మంత్రులు గారు అనేది ఆ రోజు ఆ వెలగరేల దగ్గర 11 గేట్లు ఉన్నాయి. ఆ 11 గేట్లు ఇప్పుడు వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు కూడా ఆ 2-3 గేట్లు అసలు దానిలో అసలు ఆ గేట్ అనేది పనిచేయట్లేదు అధ్యక్ష. ఇప్పుడు మరొకటి వచ్చి రేపు వచ్చేది ఇప్పుడు వర్షాకాలం. అసలు బుడిమేరు అనేది ఇప్పుడు వెలుగురికి సంబంధించింది ఏం చేస్తున్నారు అంటే దీనికి అంచనా వచ్చి 29 కోట్లు ఇచ్చారని చెప్తే దాంట్లో ₹1 ఏమైనా ఇచ్చారా? అది ఇప్పుడు ఎప్పుడు కల చేస్తారు? ఇది ఇప్పుడు మీ ద్వారా గవర్నమెంట్ అదే అధ్యక్ష. ఇంకోటి ప్రధాన అధ్యక్ష, వరదకు సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళారు. అమ్మా మేము ప్రభుత్వం నుంచి వచ్చాము, సర్వే చేస్తాం, మీ ఫ్రిడ్జ్లు పోయినాయా, టీవీలు పోయినాయా, బైకులు పోయినాయా, కార్లు పోయినా అడిగారు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఒక ఇంటికి వచ్చి ఇచ్చి ఇప్పుడు సపోజ్ ఒక ఇంటికి ఇచ్చి ఇంకో ఇప్పుడు 4 ఇంటికి అనేది ఇవ్వట్లేదు అధ్యక్ష. కలెక్టర్ ఆఫీసు ఇప్పుడుగా తిరుగుతూనే ఉన్నారు అధ్యక్ష. అసలు అనేది పూర్తిగా అనేది అధ్యక్ష ఇది రావటం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. ఇందులో కేవలం మనం ఇచ్చేది 25,000 లక్షల రూపాయలు అనేది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి చాలా లక్షల రూపాయలు కోల్పోయినారే. దీనికి వెంటనే గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందా లేదా? అది ఇప్పుడు ఎప్పుడు ఎలా ఆదుకుంటుందో తెలవని చదువుతుంది. ఇంకోటి కొత్త మాట్లాడండి మాట్లాడదాం. మీరు అయిపోయిందా మీది? నేను మాట్లాడేసిన తర్వాత మీరు మాట్లాడతారు. ఎవరు గెలరు అధ్యక్ష. అబద్ధాలు మాట్లాడితే సాక్షి పేపర్లు వేసుకుంటే ఎవరైనా ఐదోడు మాట్లాడతారు. సమాధానం చెప్తున్నాను కదా. అధ్యక్ష బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా నదీ ఆక్రమణలు విజయవాడ నగరంలో విపరీతమైన సమస్యగా తయారైనాయి అధ్యక్ష. ఇంచుమించుగా ఈ లేఅవుట్లు కానీ భూ ఆక్రమణలు కానీ ఇవన్నీ కూడా బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ భూ ఆక్రమణలు అధ్యక్ష, రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఇంచుమించుగా కోకొల్లుగా విస్తరించిన నేపథ్యంలో అధ్యక్ష ఈ బుడమేరు అన్నది నిజంగా ఆ రోజు వరద రావటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. విజయవాడ ప్రజలే కాదు అధ్యక్ష, ప్రపంచం అంతా ఒక్కసారి తెలుగు వాళ్ళందరూ కూడా విజయవాడ వైపు చూసే పరిస్థితి కూడా ఆ రోజు నెలకొల్వడం అనేది మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఈ అధ్యక్ష ఇది సుమారుగా 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడ ముంచెత్తిన తర్వాత అధ్యక్ష సుమారుగా ఆ సమయంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35,000 క్యూసెక్లు పెంచేందుకు 464 కోట్లతో పనులు ప్రారంభించారు అధ్యక్ష. 80% మాత్రమే పనులు పూర్తయ్యాయి. మిగతా 20% పనులు కూడా పూర్తవలేదు అధ్యక్ష. దాన్ని గత ప్రభుత్వం అలాగే వదిలేసింది. దానికి పర్యవసానంగా మన బుడమేరు వరదలకు కూడా అందరూ ఫేస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ఈ బుడమేరు వరదలు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి చూశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా 11 రోజుల పాటు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలు రోజువారీ సాధారణ జీవనంలోకి వచ్చేటంత వరకు కూడా కలెక్టరేట్ లో బస ఏర్పాటు చేసుకుని బస్సులో బస ఉండి సుమారు అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడి నుంచే నడిపించిన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రి అపరాత్రి అన్నది లేకుండా ప్రజలకి ఆహారం అందుతుందా, నీళ్లు అందుతున్నాయా, పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా, రొట్టెలు అందుతున్నాయా, ప్రతి ఒక్క చిన్న మైన్యూర్ ఇష్యూ అధ్యక్ష. ఇందాక అగ్గిపెట్టెల గురించి కొవ్వొత్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఆ అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు కూడా లేని సమయంలో అవి కూడా సరఫరా చేయాలని ఒక ఆలోచన వచ్చిందంటే దానికి మన అందరం కూడా గర్వపడాలి అధ్యక్ష. ఈ రోజు కరెంటు పోయి నీళ్ల లోతులు నిలువెత్తు నీళ్లలోని ఇల్లులన్నీ మునిగిపోయి ఉంటే కనీసం ఆ సమయంలో నేనున్నాను అధ్యక్ష. ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి అధ్యక్ష ఏదో కలెక్టర్ గారో లేకపోతే సిఎస్ లో లేకపోతే అఫీషియల్స్ ఎవరు చెప్పింది కాదు అధ్యక్ష. వాళ్ళకి కనీసం లైటర్స్, ఛార్జింగ్ లైట్స్, బ్యాటరీ లైట్స్, మనకి టార్చ్ లైట్స్ ఉంటాయో లేదో తెలియదు. కనీసం వాళ్ళకి అగ్గిపెట్లు కొవ్వొత్తులు కూడా అందించాలి అని చెప్పి ఇమీడియట్ గా అక్కడి నుంచి సరఫరా చేసిన పరిస్థితి నుంచి అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష సుమారుగా ఆహార పొట్లాలు ఎలా పంపిణీ చేశాము, మిగతా ప్రాంతాల నుంచి ఎలా వచ్చిందో అవన్నీ కూడా మనందరం కూడా చూసుకున్నాం అధ్యక్ష. చాలా క్లియర్ గా ఏ దగ్గర నుంచి ఎంతెంత వచ్చింది అన్నది, ఏ నెలలో ఎంతెంత వచ్చింది అన్నది చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఈ బుడమేరుకు సంబంధించి ముఖ్యంగా విజయవాడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లోనే అధ్యక్ష సామాన్లకు డబ్బులు ఇచ్చాం, వెహికల్స్ పాడైపోతే వాటికి రిపేర్స్ కి డబ్బులు ఇచ్చాం, కొన్ని వెహికల్స్ మొత్తం కండెమ్ అయిపోతే వాటికి తిరిగి కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాం, కొన్ని వ్యాపారాలు దెబ్బతింటే వ్యాపారాలు తిరిగి పునరుద్ధరించుకోవడానికి బ్యాంకర్స్ తో సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని వాటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రూపొందించి వాళ్ళ బ్యాంకుల ద్వారా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం. వాళ్ళ లోన్లు ఈఎంఐస్ కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడితే కనుక బ్యాంకు వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించాం. సుమారుగా మొన్న ఫిబ్రవరి వరకు కూడా దగ్గర ఇంకా ఎవరైనా ఉండిపోతే నేనేం చెప్తున్నానంటే సుమారుగా వరద సాయం అంతా మేము డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందించిన తర్వాత ఇంకా ఎవరైనా చాలా మంది ఇందాక మన సోదరులు అన్నారు చాలా మంది ఇంకా బయటకు వచ్చి మాకు అందలేదని అన్నారని, అందలేదు అని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా వెరిఫై చేసుకున్నాం. వాళ్ళకి నిజంగా అందాలి అని చెప్పేసి అక్కడ మనకి అందులోని కనుక మనకి పాజిటివ్నెస్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా 56 కోట్లు కూడా విజయవాడకి రిలీజ్ చేయడం జరిగింది. విజయవాడ ప్రజల్లో ఎక్కడా కూడా ఎటువంటి అసంతృప్తి లేదు. మీరు రాజకీయం చేయాలి అనుకుని రాజకీయాలు మాట్లాడితే తప్పించి ఈ రోజు నాకు తెలిసి మీరు కూడా ఆ రోజు విజయవాడ వరద బాధితుల్లోని మీరు ఉన్నారని ఒక సందర్భంలో మీరు కూడా నాకు చెప్పారా, మీరు ఎవరో సంథింగ్ మీరు కూడా చెప్పారని చెప్పారు. నిజంగా ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను అధ్యక్ష, విపత్తుల శాఖ మంత్రిగా నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. నిజంగా ఎవరైనా విజయవాడ వరద బాధితుల్లో మాకు ఈ డబ్బులు రాలేదు అని చెప్పి ఈ రోజుకి కూడా కలెక్టర్ ఆఫీస్ కి గనక ఇస్తే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మేము ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకో విషయం అధ్యక్ష, ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, మాకు అన్ని విరాళాలు వచ్చినాయి అధ్యక్ష. విషయం ఏంటంటే తమ్ముడు ఇంకా అవ్వలేదు, ఇంక నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఈ విరాళాలు కూడా అధ్యక్ష నిజంగా కొన్ని సందర్భాల్లో కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారు, ఒక విజనరీ నాయకుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఉండేటప్పుడు ఎలా స్పందిస్తారని చెప్పడానికి మొన్న బుడమేరు వరదల సహాయం ఎలా అయితే వచ్చిందో అదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అధ్యక్ష. వీల్ చైర్ లో ఉన్న వాళ్ళు కూడా అధ్యక్ష దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి మనం. కొన్ని సందర్భాల్లో ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాలనుకుంటే విమర్శించే ధోరణిలో వెళ్తాం. కానీ ఈ రోజు చూస్తే అధ్యక్ష కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి చిన్న పిల్లలు దాచుకున్న డబ్బులు కూడా బయటకు తీసుకొచ్చి బుడమేరు వరద బాధితులకి ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష వీల్ చైర్ లో ఉన్న ముసలి వాళ్ళు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు దాచుకున్న పెన్షన్ డబ్బులు కూడా తీసుకొచ్చి వరద సహాయానికి తీసుకొచ్చి ఇచ్చారు అధ్యక్ష. అటువంటి సందర్భంలో అధ్యక్ష నాకైతే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 కోటి అనౌన్స్ చేశారు కానీ ఆ శక్తి అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష, గవర్నమెంట్ కి అయితే రాలేదు అధ్యక్ష. ఆ సంగతి కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది అధ్యక్ష.